అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీఈ గ్రూప్ ఏదైతే ముస్లింలలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాలకు ఇంతవరకు అమలవుతున్నటువంటి యొక్క 4% రిజర్వేషన్ను 12% రిజర్వేషన్ పెంచే విధంగా, అట్లాగే ఎస్టీ గిరిజనులకు ఏదైతున్నదో ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఒక 6% వారి జనాభా ప్రాతిపదికన 10% పెంచే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు పేర్కొనటం, మరి ఈరోజు వారు సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అధ్యక్ష, అంటే వాస్తవంగా ఇవాళ ఈ ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి ఈ రిజర్వేషన్ కల్పన గురించి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నట్టు ఇది మతపరంగా కల్పించేటటువంటి ఒక రిజర్వేషన్ కాదు. బేసికల్లీ ఏ విధంగా మన హిందువులలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాలు ఉండడం జరిగిందో ఆనాడు వారిని గుర్తించి వారికి రిజర్వేషన్ ఫలాలు అందించగలిగినట్టయితే వారు ఆర్థికంగా ముందుకు పోగలుగుతారనేటువంటి ఒక భావనతోని రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగిందో, మళ్ళీ ఈ ముస్లింస్లలో ఉండేటటువంటి ఒక సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఒక వర్గాల వారికి కూడా ఆ రిజర్వేషన్ ఫలాలు అందించగలిగినట్టయితే వారు కూడా ముందుకు పోయేటటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పని మరి ఆనాడు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో దీన్ని 5% కల్పించాలని చెప్పని భావించటం, తదనుగుణంగా చట్టం చేసినప్పటికీ మరి న్యాయస్థానాలలో ఈ 50% మించకూడదు అనేటువంటి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని 4% కుదించుకొని ఇవాళటి కూడా ఈ 4% ఈ రాష్ట్రంలో ఇవాళ ముస్లింలలో ఉండేటటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాల వారికి అందించడం జరుగుతుందో అది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఒక ఘనత అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అధ్యక్ష, ఇది కేవలం విద్యా ఉద్యోగులలోనే కాదు అధ్యక్ష, రాజకీయాలలో కూడా ఇలా స్థానిక సంస్థల్లో ఇలా గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వాస్తవంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్ చేయబడ్డటువంటి స్థానాలలో 50% ముస్లిం మైనార్టీలు పోటీ చేసి గెలవగలిగేటటువంటి అవకాశం లభించింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆనాడు వీళ్ళ ముస్లింలో ఉండేటటువంటి ఒక సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వారిని మరి బలహీన వర్గాల్లో చేర్చడంతోనని నేను మనం చేస్తున్నాను. అధ్యక్ష, దయచేసి కొన్ని రాజకీయ పార్టీలు వారు రాజకీయ దృక్పథంతో ఒక మతతత్వం ఒక మత కోణంతో ఏదైతుందో మరి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందగలుగుతామనేటువంటి ఒక భావన కావచ్చు. అధ్యక్ష, దాన్ని కేవలం ఒక మత కోణంతోనే చూడడం అనేది ఇది సరైనది కాదు అధ్యక్ష అని చెప్పంటారు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్. వీళ్ళ ముస్లిం సమాజంలో ఆర్థికంగా సామాజికంగా ఎంత వెనుకబడి ఉన్నారు వారు, నిజంగా దళితులతో సమానంగా వెనుకబడ్డ వర్గాలు ఉన్నాయనంటే ఇవాళ ముస్లిం మైనార్టీలోని కొన్ని తెగలు, నాట్ ఆల్. ఇవాళ దయచేసి గమనించాల్సింది ఆనాడు ఈ బీసీఈ రిజర్వేషన్ కేటగిరీ అమలుకు తెచ్చినాడు ఏదైతే అధ్యక్ష, ఇది యావత్ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్ కాదని మనం చేస్తున్నాం. అధ్యక్ష, ఇది కేవలం షేక్, సిద్ది, యాబా, హబర్షి, తుర్కకాష, జింక సాహెబులు ఇట్లా చాలా నిరుపేద రజక, చాకలి ఇటువంటి వారికి అందరికీ కల్పించారు. అధ్యక్ష, వీళ్ళ ముస్లింలలో ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక తెగల అధ్యక్ష అని చెప్పి అంటున్నా. సయ్యద్, మొఘల్, పఠాన్, ఇరానీ, అరబ్, బోరా లేదు వీళ్ళకు. నేను అది చెప్పదలుచుకున్నాను. నేను వీళ్ళు బయటి సమాజానికి ఏ విధంగా ప్రచారం తీసుకెళ్తున్నారంటే వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, కాంగ్రెస్ దానికి వత్తాసు పలకడం, మరి ఇది హిందువులకు ఏదైతుందో బలహీన వర్గాలకు ఏదో అన్యాయం జరగబోతుందనే ఒక భావన కలిగించే విధంగా దుష్ప్రచారం చేయటం ఇది సరైనది కాదని చెప్పని ఈ సభా వేదికను మనం చేస్తున్నాం. అధ్యక్ష అంటున్నాను. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అధ్యక్ష అంటున్నాను నేను
మీకు తెలియదు కాదు అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. अगर टीआरएस पार्टी हुकूमत में आए तो 4 महीने के अंदर 12% रिजर्वेशन हम अमल में लाएंगे बोल के चुनाव में वादा करें. 4 महीने में अमल में लाने की बात बाजू रखिए. कम से कम कमीशन भी नहीं डाले, 9 महीने तक कमीशन नहीं डाले साहब. 9 महीने के बाद मार्च में कमीशन डाले तो वो रिपोर्ट देने को 1.5 साल लिए रिपोर्ट देने को. अब तकरीबन 3 साल हुआ. अगले 1 साल 1.5 साल हुए तो फिर चुनाव को जाने का है. अब 3 साल गुजर जाने के बाद जो है अब play silence. Play silence. Play silence. I am requesting the members to maintain silence. Please silence. ఇప్పుడు నేను ఫ్యాక్ట్స్ మీద మాట్లాడుతున్నాను. నేను మీరు దీన్ని వినే ఓపిక లేకుండా మేమేం చేయలేమంటున్నాను. నేను జీవన్ రెడ్డి గారు నాది ఒక అప్పీల్ అధ్యక్ష. అది మంచి అయినా చెడ్డ అయినా ముస్లింలకు 4% రిజర్వేషన్ తెచ్చింది మీరు. అరే నేను చెప్పే ఇప్పుడు ఇది కాదు. 4% రిజర్వేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, దాన్ని ఇవ్వలు కాదంటారండి. కానీ ఎప్పుడండి మీ 40 సంవత్సరాల పాలన తర్వాత ఇక 4 సార్లు అంటే మీరు 40 సార్లు అయింది మరి మీరు తెచ్చే వరకు. మీరు అంత గొప్ప పార్టీ అయితే దేశంలో ముందే తెచ్చి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఏమంటాను, ఇంత గొప్ప చరిత్రాత్మకమైన బిల్లు మాట్లాడేటప్పుడు 4 మहीने లాతే అని ఇవ్వాలి చెప్పినండి, ఆడ చెప్పినామండి. విషయం ఏంటంటే అధ్యక్ష స్పిరిట్ ఈస్ అధ్యక్ష ఒక నిమిషం అండి, నేను మళ్ళా చెప్తా ఉన్నా. ఆ సందర్భంలో జరిగిన అనేక వాదోపవాదాలలో 150 సార్లు నేను డిబేట్లలో పార్టిసిపేట్ అయిన అధ్యక్ష. ఎస్, ఆ రోజు మేము చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా కొన్ని మాసాలలోనే తప్పకుండా దాని ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పినది. ఒక రిజర్వేషన్ దేవాలి, అంటే ఖచ్చితంగా కమిషన్ వేయాలి. ఆ కమిషన్ ఇస్తే మళ్ళీ బీసీ కమిషన్ పోవాలి. ఇట్ టేక్స్ టైం. డెఫినెట్లీ క్యాబినెట్ తీర్మానం ముందే చేసినాం మేము. మా క్యాబినెట్ తీర్మానం 2 మहीने చేసినాం. మీరు 4 महीने అంటున్నారు కానీ సిర్ఫ్ 2 महीने. సెకండ్ మంత్లో జరిగిన క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేసి కమిషన్ అపాయింట్ చేసినాం ఇమీడియట్గా. ఇక మీరు 4 महीने గంటలకు ఎందుకండి? మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మంచి సలహా చెప్తే చెప్పండి. కానీ ఈ బిల్లు మేము మంచి బిల్లు, మీరు 4 తెచ్చినాం, మేము 12 తెచ్చినాం, మీతో 2 అంతలా హర్షిస్తే మంచి దాన్ని వెల్కమ్ చేయండి, మీకు కూడా కొత్త గౌరవం దొరుకుతుంది. ఇందులో కూడా ఏదో టీఆర్ఎస్ విమర్శిద్దామంటే అది దాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తాం. అధ్యక్ష, టీఆర్ఎస్ పార్టీని విమర్శ చేయాలనేట ఒక దృక్పథం మాకే ఉన్నట్టయితే ఇవాళ ఈ బిల్లు యొక్క ఆవశ్యకత, వీళ్ళ ముస్లింలలో ఉండేటటువంటి ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతానికి గురైనటువంటి వారికి ఏ విధంగా బీసీ ఈ రిజర్వేషన్ కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నదో మేము సమర్థించడం అధ్యక్ష అంటున్నాను. దాన్ని వ్యతిరేకించే వాళ్ళని తప్పుపెట్టిన ఇప్పుడు ఆన్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ మా ఉద్దేశం ఆ విధంగా లేదు అధ్యక్ష అంటున్నాను. కానీ ప్రభుత్వం వారి ఆలోచనకు కార్యరూపం ఇవ్వటం లోపల ఏదైతుందో జరుగుతున్న జాప్యాన్ని నేను ఈ సభ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష అంటున్నాను. వారు నేను 4 మాసాలలో అమలు చేస్తాను ఎక్కడన్నా అని చెప్పారంటే మా వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి అధ్యక్ష, వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి ఆ మాట అన్నట్టయితే. వారి దగ్గర వీడియో ఉంది, నా దగ్గర కూడా వీడియో ఉంది. 2 monthsలోనే మేము క్యాబినెట్ తీర్మానం చేసి కమిషన్కు ఆదేశించినటువంటి వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. ఆ రోజు కూడా వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ నేనే మాట్లాడినా, ఆ వీడియో కూడా ఉంది. ఎందుకంటే ఈ వీడియోలో కథ ఇవాళ ఎవరి తీర్మానాలు ఎవరి వీడియోలు తీర్మానాలు కాదు, వాళ్ళకు కావాల్సింది రిజర్వేషన్ ఫలాలు అందాలి. రిజర్వేషన్ ఫలాలు అందినాయా? ఇవాళ 4 మాసాల్లో మీరు అందిస్తా అన్న రిజర్వేషన్ ఫలాలు వారికి అందినాయని అడుగుతున్నాను. అంతే తప్ప ఏదైతున్నదో మేము క్యాబినెట్ తీర్మానం చేసినాం. ఇవాళ కూడా బిల్ పెట్టింది అధ్యక్ష, ఇవాళ కూడా మీరు బిల్ పెట్టిండ్రు. దీని ఫలితం ఏ విధంగా ఉండబోతుందో దయచేసి ఊహించారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి